ప్రజా సంక్షేమం విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓవైపు వరద బాధితులకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతూనే పేదలకు భరోసాగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పింఛన్లు తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది ఏపీ సర్కార్. పింఛన్ బదిలీకి అవకాశం ఇస్తూ కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని గతంలోనే చెప్పారు సీఎం. తాజాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ విండోను ఓపెన్ చేశారు చంద్రబాబు. పింఛన్ ను బదిలీ చేయించుకోవాలనుకునే వారు ప్రస్తుతం ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో అక్కడి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మీ పెన్షన్ ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేర్కొంటూ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారిక పింఛన్ వెబ్సైట్ లో బదిలీ ఆప్షన్ ను కూడా ఎనేబుల్ చేసింది ప్రభుత్వం. సొంత గ్రామాలకు రాలేని వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. తద్వారా పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు అధికారులు. పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ చెబుతోంది. తాజాగా ఈ ఆప్షన్ ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చి పెన్షన్ అందుకుంటున్న వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఆరంభంలోని రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చేస్తోంది చంద్రబాబు సర్కార్. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ముందుకు సాగుతోంది. ఈ నెల ఇప్పటికే 94.24% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు పనులు వేగవంతం చేశారు సీఎం. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులపై ధరలు బాగా తగ్గించి వరద బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు చంద్రబాబు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.